వాళ్ళు ఏం చేస్తారు? అది బేసిక్ గా వాళ్ళైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అది క్లియర్. ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా, మేము అంతా కరెక్ట్ గానే చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి అది అదే కదా సమస్య. కాబట్టి సమస్య ఎక్కడ వస్తున్నదంటే ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ అన్నది అధికారుల మీదకి తోసేయకూడదు. ఇది రాజకీయ అంశం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా అన్న భయంతో చేశారు వీళ్ళు. అవి పెద్దగా డ్యామేజ్ కాదు కదా అనుకుంటున్నారు. అంటే అధికారులు కూడా తమ మీద ప్రతిదీ దోచేస్తున్నారు అనేది ఆ విషయం దృష్టిలో పెట్టుకుని క్లారిటీ ఇచ్చిండదు. అది ఎప్పుడు ఉంటది. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అధికారుల మీదకే తోస్తారు. మీడియా కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు అధికారులు తప్పిదం అవుతుంది, వైసీపీ ఉన్నప్పుడు అది జగనే చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో రేప్ జరుగుతుంది, ఎక్కడో మర్డర్ జరుగుతుంది, ఎక్కడో డ్రగ్స్ పట్టుకుంటారు, ఎక్కడో గంజాయి పట్టుకుంటారు. అప్పుడంతా ఏమనేవాళ్ళు, సైకో జగనే దీని వెనకాల ఉన్నాడని చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు పట్టుబడుతుంటే గనక పట్టుకున్న పోలీసులు అద్భుతమైనటువంటి ప్రభుత్వం. అది మొత్తానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది, కానీ తేలదు. ఇప్పుడే నాకు తెలిసి కోర్టు ఆర్డర్, కోర్టు తన ప్రైమరీ ఫైండింగ్స్ ఇచ్చేదాకా జరుగుతుంది ఈ గొడవ అంతా. అంటే రేపు పొద్దున జగన్ వచ్చిన తర్వాత దీని మీద విచారణకు ఆదేశిస్తానన్నారు కదా, చేసినా సరే ఇదే కదా వచ్చేది రిప్లై. అదే అంటే కోర్టు డిసైడ్ చేసేస్తే ఆ తర్వాత జగన్ వచ్చి చేయగలిగేది ఏముండదు కదా. అంతే, అవును, కరెక్టే. ఇంకా అప్పుడు ఏముంటది ఇంకా, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇందులో ప్లస్